చెప్పరా వంశీ. షిట్! గాయత్రి, గాయత్రి! అవును, నీకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు, నాకు నాన్న అని పిలిపించుకునే అదృష్టం లేదు. నాకు పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారండి? నేను తల్లిని కాలేను అని ఎవరు చెప్పారు? నా అభికి పుట్టబోయే వారసుడు నా వారసుడు కాడా? నా చెల్లెలకు పుట్టబోయే వారసురాలు నా వారసురాలు కాదా? ఈరోజు నా మరిది చేత అమ్మాని పిలిపించుకుంటున్న నేను రేపు తన వారసుల చేత పిలిపించుకోలేనా? నేనేం పిల్లలు లేని దురదృష్టవంతురాలే కాను. అభి, నీకు పిల్లలు పుడితే నాకివ్వవా అభి? నీ పిల్లలు నన్ను అమ్మా అని పిలవకూడదా? ఎంత మాట వదినా, నిన్ను అమ్మ అని పిలిచే అదృష్టానికి నోచుకోవడం నా పిల్లలకి ఆ దేవుడిచ్చే గొప్ప వరం వదినా. చాలు అబ్బి, చాలు. ఈ ఒక్క మాట చాలు. ఈ తల్లి కోరిన కోరికను తీర్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, నా కొడుకు నాకేం మాట ఇచ్చాడు చూడండి. ఇంకెప్పుడు నేను తల్లిని కాలేను అని, మీరు తండ్రి కాలేరని బాధపడకండి. వాళ్ళకి పుట్టబోయే మొదటి బిడ్డ నాదే. నాదే. నేనే పెంచుకుంటాను. శ్వేత, నీ బిడ్డ నాకు ఇస్తావు కదూ? ఇస్తానక్క. ప్రామిస్. తొందరగా నాకు బిడ్డనివ్వు. అలాగే అక్క. అభి, బాలాజీకి పుట్టబోయే బిడ్డను ఎత్తుకోవాలని ఎంతో ఆశపడ్డాను. ఆ దేవుడు వాళ్ళకెందుకో అన్యాయం చేశాడు. అభి, ఈరోజు ఈ కుటుంబం అంతా మీరివ్వబోయే వారసుడి కోసం ఎదురు చూస్తోంది. తాత అని పిలిపించుకోవాలని ఆశపడుతున్నాను. నాకు వారసుడి. గాయత్రి, లే గాయత్రి, గాయత్రి బంగారం, లే గాయత్రి, గాయత్రి, లే గాయత్రి, 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 లే గాయత్రి, గాయత్రి బంగారం, గాయత్రి, గాయత్రి, లే గాయత్రి, గాయత్రి. మీరు బయట వెయిట్ చేయండి. డాక్టర్, నా గాయత్రిని ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఓకే ఓకే.
గాయత్రి, అసలు ఏమైంది నీకు? సిస్టర్, డాక్టర్ అర్జెంటుగా 102 బ్లడ్ తెచ్చుకోమని చెప్పండి. ఓకే సార్. సిస్టర్, నా గాయత్రికి ఎలా ఉంది? ఆమె చాలా ప్రమాదంలో ఉంది. మీరు అర్జెంటుగా ఈ గ్రూప్ బ్లడ్ తీసుకురండి. వెంటనే తీసుకొస్తా సిస్టర్. రే చక్రి, గాయత్రి హాస్పిటల్లో డేంజర్ సిచ్యువేషన్ లో ఉందిరా. నాకు అర్జెంట్ గా O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. సారీరా, నాది ఏబీ పాజిటివ్. ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోరా. అరే వాసు, గాయత్రి హాస్పిటల్లో ఉందిరా. అర్జెంట్ గా O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. సారీరా, నాది ఏ పాజిటివ్. ఆ శివాలయం దగ్గర ఆపండి. మీరు అడిగిన అభిరాజపాలెం ఇదే బాబు. బ్యూటిఫుల్. మేము వెతుకుతున్నమ్మ ఈ ఊర్లో ఉందో లేక చుట్టుపక్కల ఊర్లో ఉందో మాకు తెలియదు, కానీ మాకు దొరికిన క్లూ మాత్రం ఈ ఊరిదే. ఆ అమ్మాయి దొరికేంత వరకు మాకేదైనా మంచి షెల్టర్ కావాలి. ఇక్కడ గెస్ట్ హౌస్ లాంటివి ఉండవు, కానీ ఈ ఊర్లో రఘురామయ్య గారని ఓ జడ్జి గారు ఉన్నారు. అవసరాన్ని బట్టి ఆయన ఇంట్లో వసతి కల్పిస్తాను. అక్కడైతే మీకు అన్ని సదుపాయాలు బాగుంటాయి. కానీ మీరొచ్చిన పని పొరపాటును తెలిసినా చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఏదో ఒక అబద్ధం చెప్పొచ్చులే, అవన్నీ నేను చూసుకుంటాను. ముందు మీరు ఆయన్ని పరిచయం చేయండి చాలు. పదండి. రఘురామయ్య గారంటే అతనే. ఈ ఊరికి పెద్ద దిక్కు. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. బాగున్నారా పద్మనాభం గారు? బాగున్నారండి. ఇలా వచ్చారేంటి? ఒక ముఖ్యమైన పని నుండి వచ్చాను. వీళ్ళు మా బంధువులు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వచ్చిన పని ఏంటో చెప్పండి అమ్మా. చెప్పమ్మా. మాది బీదర్ సార్. దేవుని దయ వల్ల 4 డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళం. పోయేటప్పుడు మన వెంట డబ్బు తీసుకెళ్ళలేం. ఆ డబ్బుని నలుగురి మంచి కోసం ఉపయోగించడం మన ధర్మం అని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకే ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. పెద్దవారు సినిమాలు అంతగా చూస్తారో చూడరో తెలీదు. ఆ మధ్య మహేష్ బాబు గారిది శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది. అతనిచ్చిన మెసేజ్ చాలా గొప్పది. కేవలం మెసేజే కాదు, తను కూడా తన తండ్రి గారి ఊరిని దత్తత తీసుకున్నాడు. అది చూసి మరో 10 మందికి కనువిప్పు కలిగింది. మాక్కూడా.
అందుకే మేం కూడా మీ గ్రామాన్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. అమ్మా, ఈ ఊరిని రఘురామయ్య గారు కంటికి రెప్పలా చూసుకుంటారు. గ్రామానికి ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారు. మన ఊరు కాకపోతే మరొకూరు పద్మనాభం గారు. కరెక్ట్ సార్. ఇంకా డెవలప్ కావాల్సిన గ్రామాలు చాలా ఉంటాయి. అందుకే ఈ ఊర్లో ఎక్కడైనా స్టే చేసి చుట్టుపక్కల గ్రామాలని వెతికి పట్టుకోవాలనుకుంటున్నాం. చాలా మంచి పని. మీలాంటి వాళ్ళు ముందడుగేస్తే దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. మీరు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు, మా ఇంట్లోనే ఉండొచ్చు. మీరు చేయబోయే పని కోసం నా వంతు సాయం తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం అయ్యా. బాబు, మీరు జడ్జి గారితో వెళ్ళండి. రండి సార్. అలాగే సుబ్రహ్మణ్యం, అయ్యా. మనం సాయంత్రం కలుద్దాం. అలాగేనయ్యా. వెళ్దామమ్మా. ఉంటానయ్యా. మంచిది. ఈ రోజు చాలా మంచి వ్యక్తులను పరిచయం చేశారు పద్మనాభం గారు. చాలా సంతోషం. పదండి. వస్తానండి. ఆ బైక్ పడిపోయిందేంటి? అన్నయ్య బాలీవా? నేను కూడా ఆడొచ్చా? రా అన్నయ్య.
ఇదే మా ఇల్లు. బ్యూటిఫుల్ సార్. ఎంతో మంచి పర్సనల్ టేస్ట్ ఉంటే కానీ ఇంత మంచి లుక్ రాదు. రండి. శకుంతల, వస్తున్నానండి. శకుంతల కూర్చో. ఎవరండి వీళ్ళు? వీళ్ళు వయసులో చిన్నవాళ్లైనా మనసులో చాలా పెద్దవాళ్లు, గొప్పవాళ్లు. మా మావయ్య గారు మిమ్మల్ని గొప్పవారు అన్నారంటే మీరేదో మంచి పని చేశారన్నమాట. ఇంకా మొదలు పెట్టలేదండి, మొదలు పెట్టాలి. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. మన చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే గొప్ప సంకల్పంతో వచ్చారు. అప్పటి వరకు మన అవుట్ హౌస్ లో ఉంటారు. అలాగేనండి. ఒక మంచి పని చేస్తానంటే ఎందుకు వద్దంటావు? అమ్మా సునంద, మంచినీళ్ళు కాఫీ పట్టరామ్మా. అలాగే అత్తయ్య. ఇప్పుడే వద్దండి, ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి. సత్తిపండు అయ్యగారు, వీళ్ళకి మన అవుట్ హౌస్ చూపించు. అలాగేనండి. మీరు ఫ్రెష్ అప్ అయి ఉండండి, కాఫీ స్నాక్స్ పంపిస్తాను. థ్యాంక్స్ అండి. గాయత్రి చనిపోయిందా?